హాయ్ హలో అండి, ఎలా ఉన్నారండి అందరూ? ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి, టైం అస్సలు కుదరట్లేదు, జర్నీస్ చేయడం ఎక్కువ అయిపోతున్నాయి. మేము ఈసారి మాత్రం ఫస్ట్ టైం అండి, ఫర్ ది ఫస్ట్ టైం వినాయకుడిని పెట్టడం. ఎవ్రీ ఇయర్ వేరే దగ్గర పెడతాము, ఇప్పుడు ఈ ఇయర్ ఇక్కడ పెట్టామండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెడతాము ఎప్పుడు. ఈ విధంగా ఏం ప్లాస్టిక్ అనేది వాడకుండా సింపుల్గా, ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా కాకుండా చెట్లు అలాగే ఒరిజినల్ ఫ్లవర్స్తోనే చేసామండి. చాలా బాగా చేసాం, పూజ అయితే చాలా బాగా అయింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో మా కాలనీ గణేష్ని కూడా చూపించానండి, మీతో షేర్ చేసుకున్నాను. వీటిని మొత్తము 5 ప్రసాదాలు కూడా చేశానండి. ఏంటంటే తిమ్మికూర పప్పు ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, అందుకనే ఫుల్ వీడియో ఛానల్లో ఉంది. చింతపండు పులిహోర, వైట్ రైస్, అలాగే బెల్లం పాయసం అండి, ఆల్రెడీ చూపించాను, గోధుమ పిండితో పాయసం అని. అలాగే పెరుగన్నం, సింపుల్ ప్రసాదాలు. లేట్ అయిపోయిందండి, తొందరగా చేశాను, అందుకని సింపుల్గా ఈజీగా అయ్యేట్ చేశాను. లైట్స్ అన్నీ పెట్టేసి చూడండి ఎంత బాగున్నాయో. అసలు వినాయకుడు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు నేను ఎప్పుడు చేస్తానని అనుకోలేదండి, ఈసారి ఆయన నాతో చేయించుకున్నానని నేను భావిస్తున్నాను. అసలు నేను తేవాలనుకోలేదు, చేయాలనుకోలేదు. మా పిల్లలు ఇద్దరు అసలు కావాలని తీసుకొచ్చారు. మా బాబు రోజు వినాయకుడిది కార్టూన్ చూస్తారనమాట. సో తేగానే తన ఎక్సైట్మెంట్ చూస్తే అయితే అసలు ఎంత ఆనందము, అసలుకి తను ఎంత ఇష్టంగా, అసలుకి దగ్గర నుంచి జరగట్లేదు. పిల్లలకి వినాయకుడు అంటే చాలా ఇష్టం కదండి. అలాగే లడ్డూని కూడా చూడండి, ఇవన్నీ కుందన్స్ నేనే స్టిక్ చేశానండి తెచ్చాక. ఇక్కడ పగడికి అలాగే తొండంకి కూడా ఇవన్నీ కుందన్స్ నేనే పెట్టాను. వెనకాల బ్యాక్డ్రాప్ కోసం బ్లౌజ్ పీస్ అండి, అది బ్లౌజ్ పీస్కి అవి ఆన్లైన్లో తీసుకున్న స్టిక్కర్స్ అతికిచ్చానండి. చూడండి గోల్డ్ కలర్ స్టిక్కర్స్, అవి ఇంకా చాలా ఉన్నాయి, బట్ కొన్ని అతికిచ్చాను. ఎక్కువ అయితే మరీ ఓవర్గా అయిపోతాయని. లడ్డు అయితే కవర్లో పెట్టానండి, ఎందుకంటే తర్వాత పిల్లలు తింటారు కదా, బ్యాక్టీరియా ఏమైనా ఇన్సెక్ట్స్ వస్తాయని. చూడండి ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్స్. అలాగే గరికమాల కూడా వేసానండి. ఫస్ట్ గరికమాల వేసి తర్వాత పూలమాల వేసానండి. ఇది ఎలగపండు, ఎలగకాయ, అలాగే సీతాఫల పండు అన్నీ పెట్టానండి. చూడండి ఇవి 2 అరటి కొమ్మలు ఇలా పెట్టామండి, ఎందుకంటే మండపంలాగా ఆయన మండపం కింద కూర్చున్నట్టు. కలశం పెట్టలేదండి, మా అత్తయ్య గారు పెట్టారు కాబట్టి పెట్టలేదు నేను. చూడండి ఎంత బాగా పెట్టాము చూడడానికి కూడా. ఇక్కడ ఇది తులసి చెట్టు, అలాగే రోజ్ ఫ్లవర్ చెట్స్, అలాగే శంఖం పువ్వు చెట్టు పెట్టానండి. తులసి దళం ఈరోజు ఒక్కరోజే దేవుడికి పెట్టాలని చెప్పారండి, ఫోన్లో విన్నాను కాబట్టి పెట్టాను. ఈరోజు ఒక్కరోజు తులసి దళం, అవి కూడా ఇందులో పెట్టాను. చెట్లు పెట్టాను పక్కన. అలాగే మనీ ప్లాంట్ చెట్టు, అన్ని చెట్లే పెట్టాను చూడండి. ఇదిగోండి ఈ విధంగా పెట్టాను. 5 రోజులు పెట్టుకుంటానండి, 5 రోజులు కూడా పూజలు అందుకుంటాడు. మా కాలనీ గణేశుడు అండి. ఇంకా ఇప్పుడే పూజ స్టార్ట్ అవుతుంది, వెళ్ళి చూసి మీతో వీడియో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కూర్చున్నాడో, 2 కళ్ళు సరిపోవట్లేదు. వీడియో కనుక